Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఆయన నటించిన హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ అలాగే చౌర్యపాఠం అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. హోమ్ టౌన్ అనే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. హోమ్ టౌన్ వదిలేసి ఎక్కడికో వచ్చి మనం మన లైఫ్ స్టైల్లో బతుకుతుంటాము, కానీ ఎప్పుడో ఒకసారి హోమ్ టౌన్ గుర్తొస్తుంటుంది. అక్కడికి వెళ్తా ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీనే ఒక సినిమాగా తీస్తున్నారు, మళ్ళీ పైగా దానికి పాఠం అని చేర్చారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ అయితే. బాగుంటుంది సినిమా కూడా, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను అందులో ఎవ్వరు ఊహించని విజయాన్ని సాధించింది బలగం. ఇందులో డైరెక్టర్ వేణు గారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సడన్ గా ఆఫీస్కి పిలిపించిండు, దిల్ రాజు ఆఫీస్కి. నేను అర్థం కాల, ఈ అన్న ఎందుకు పిలిపిస్తుండు. మామూలుగా అయితే వేరే వేరే దగ్గర కలుస్తాం కదా. ఒకసారి దిల్ రాజు ఆఫీస్కి రా తమ్ముడు అన్నాడు. అడిగి పోయినా. ఇంటింటి రామాయణం అనే సినిమాలో మీరు పెద్ద నరేష్ గారితో వర్క్ చేశారు. అవునండి. ఆయనతో పనిచేయడం ఎలా ఉంది? అంటే ఎప్పటి నుంచి జంబలక్కడి పొమ్మని చాలా ఇష్టం ఆ సినిమా నాకు. అంతకుముందు నుంచి కూడా చూస్తున్నాం సార్ని చాలా సినిమాల్లో హీరోగా. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మంచి నాలెడ్జ్తో రండి అంట. అంటే ఒక యాక్టర్గా రావాలన్నా, డైరెక్టర్గా రావాలన్నా, రైటర్గా రావాలన్నా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు యాక్టర్ అంజీ వల్గుమన్ గారు ఉన్నారు. ఆయన నటించిన హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ అలాగే చౌర్యపాఠం అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఆయనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అంజీ గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ముందుగా హోమ్ టౌన్ అనే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయని తెలిసింది అందులో. అవునండి, అంటే ప్రతి ఒక్కరికి హోమ్ టౌన్ ఎట్లా ఉంటుందో ఆ సినిమా చూస్తే అట్లే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి హోమ్ టౌన్ గురించి జ్ఞాపకాలు ఉంటాయి. మనం హోమ్ టౌన్ వదిలేసి ఎక్కడికో వచ్చి మనం మన లైఫ్ స్టైల్లో బతుకుతుంటాము, కానీ ఎప్పుడో ఒకసారి హోమ్ టౌన్ గుర్తొస్తుంటుంది. అక్కడికి వెళ్తా ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో జ్ఞాపకాలు మనం నెవరు వేసుకుంటాం. అలాంటి అనుభూతిని మన హోమ్ టౌన్ సిరీస్ అయితే మిగులుస్తుంది ఖచ్చితంగా. నేను అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అందులో నేను మాస్టర్ క్యారెక్టర్ని, స్టూడెంట్స్కి మాస్టర్ క్యారెక్టర్ని. బాగుంది సిరీస్ అయితే, చాలా బాగా వచ్చింది. 4th ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి డైరెక్టర్ శ్రీకాంత్ గారు. చాలా బాగా వచ్చిందండి. ఇందులో కాస్టింగ్ ఎవరంటే ఇంకా కాస్టింగ్ రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు, కొత్త అబ్బాయి ప్రజ్వల్ ఇందులో హీరోగా వస్తున్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఆహాలో రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఎప్పుడైనా చూడొచ్చు. ఇక ఆహాలో రిలీజ్ అవుతుంది అంటేనే దానికి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్స్, ఒక లెవెల్ అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు చౌర్యపాఠం అనే సినిమాలో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు. చౌర్యపాఠం అంటే దొంగల పాఠాలు అన్నట్ట, చోరీలకి సంబంధించిందా ఏంటి సినిమా? టైటిల్ అంటే అలాంటిదే. చౌర్యం అంటే అందరికి తెలిసిందే, పాఠం. అట్లా టైటిల్ తగ్గట్టే ఒక బ్లాక్ కామెడీ తోటి మంచి ఒక రాబరీ స్టైల్లో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్తో ఉండబోతుంది సినిమా. 66 కళల్లో దొంగతనం కూడా ఒక కళ అంటారు. మొత్తానికి చోరీనే ఒక సినిమాగా తీస్తున్నారు, మళ్ళీ పైగా దానికి పాఠం అని చేర్చారు. ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ అయితే. అదే అండి, అదే ఆ ఇంట్రెస్ట్ గురించే. బాగుంటుంది సినిమా కూడా, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానండి. కంప్లీట్గా స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటా. హీరోయిన్స్ ఎవరు? హీరో వచ్చేసి ఇందిరారామ్ గారు, హీరోయిన్ వచ్చేసి పాయల్ రాధాకృష్ణ. మీరు 2006లో ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పటి వరకు ఏమి సీరియల్స్ చేశారా, టీవీ కామెడీ షోస్ ఏం చేశారు, సినిమాలు ఏం చేశారో ఒకసారి చెప్పండి. అంటే ఫస్ట్ నేను వచ్చి ఇండస్ట్రీలో కొన్ని రోజులు ట్రై చేశానండి. ఆ తర్వాత థియేటర్కి వెళ్ళిపోయాను. థియేటర్లో చాలా సంవత్సరాలు థియేటర్ చేశాను. థియేటర్ తర్వాత మళ్ళీ జబర్దస్త్కి వచ్చాను. జబర్దస్త్ తోటి కొంచెం ఫేమ్ వస్తున్న కాలంలో మళ్ళీ అది కాదని మళ్ళీ సినిమా వైపే ట్రై చేస్తున్నాను. అంటే ఫస్ట్ నుంచి సినిమానే ట్రై చేస్తూనే ఉన్నాను. థియేటర్కి వెళ్ళినా సినిమా ట్రై చేస్తూనే ఉన్నాను. తర్వాత జబర్దస్త్ కొన్ని రోజులు చేశారు. తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తూ రీసెంట్గా బలగంతో నా జర్నీ బలపడి ముందుకెళ్ళింది.
బలగం ముచ్చట్లు మళ్ళొక్కసారి గుర్తు చేసుకుందామండి. ఖచ్చితంగా అయ్యో. ఆ తర్వాత మళ్ళీ చివరపల్లిలో కూడా మీరు మురళీ గౌడ్ గారు అలాగే రూపలక్ష్మి గారితో వర్క్ చేశారు కదా. అవును. మీదొక మంచి కాంబో అయిపోయింది. వాళ్ళిద్దరితో పని చేయడం అనేది ఎలా ఉంటుంది? బాగుంటుందండి మాకు, ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం రూపలక్ష్మి గారు కానీ మురళీధర్ గౌడ్ గారు కానీ. మేము థియేటర్ నుంచి పరిచయం, మురళీధర్ గౌడ్ గారు నేను. ఇప్పుడు కొత్త పోరుడులో మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ముందు కొత్త పోరుడు సిరీస్ ఆహాలో ఉంది అది. అప్పటి నుంచి పరిచయం బాగుంటుంది మాకు, అంటే ఒక ఫ్యామిలీ కలిసినట్టుగా హ్యాపీగా ఉంటుంది, బాగుంది. శివరపల్లిలో నాది కూడా చాలా మంచి క్యారెక్టర్, ప్రేక్షకులు కూడా బాగా రీచ్ అయింది శివరపల్లి. అది పంచాయతీ వెబ్ సిరీస్, అది దాన్ని తెలుగు రీమేక్ చేసిర్రు. అసలు ఎవ్వరు ఊహించని విజయాన్ని సాధించింది బలగం. అవునండి. ఇందులో డైరెక్టర్ వేణు గారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరందరూ కూడా ఒకప్పటి ఫ్రెండ్సే. అవకాశం ఎలా వచ్చింది బలగంలో? అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల నుంచి వేరే పరిచయము. ఇంకా ఇట్లనే చాలాసార్లు చెప్పిన, ఒకసారి ఇట్లనే సడన్గా ఆఫీస్కి పిలిపించిండు, దిల్రాజ్ ఆఫీస్కి. నేను అర్థం కాల, ఈ అన్న ఎందుకు పిలిపిస్తుండు, మామూలుగా అయితే వేరే దగ్గర కలుస్తాం కదా. ఒకసారి దిల్రాజ్ ఆఫీస్కి రా తమ్ముడు అన్నాడు. అడిగి పోయిన తర్వాత, మనకి నువ్వు థియేటర్ చేసినావు కదా, మనకు థియేటర్ ఆర్టిస్టులు కావాలి, చాలామంది అవసరం పడతారు, నీ సర్కిల్ ఎవరైనా ఉంటే నాకు సెండ్ చేయి ప్రొఫైల్స్ అన్నాడు. ఎందుకన్నా అంటే ఇప్పుడు మనం డైరెక్షన్ చేయబోతున్నాం సినిమా అన్నాడు. అట్లా నేను కొంతమందిని పరిచయం చేయడం, తర్వాత నాకు అవకాశం రావడం జరిగింది. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా ఆ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి? అవునండి, అవును. కథ చాలా బాగుంది, మంచిగా ఆడుతుంది అనుకున్నాం, కానీ మరీ ఇంత బ్లాక్ బస్టర్ అని అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేణు గారి గురించి మనం చాలా మాట్లాడుకోవాలండి. బలగం లాంటి అద్భుతమైన సినిమాని ఆయన మనకి ఇచ్చారు. పైగా మీలాగే చిన్న నటుడిగా ఆయన క్యారెక్టర్ అనేది కూడా మొదలైంది. అంటే లైఫ్ జర్నీ ఆయన చిన్నతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద విజయాన్ని అందుకొని నెక్స్ట్ ఎల్లమ్మ కూడా స్టార్ట్ చేస్తున్నాడు నితిన్ గారితోటి. మొన్ననే ఫోన్ చేసింటి అన్నకి, అన్నా ఏంటన్నా ఎట్లున్నారు, ఏంటి సంగతులు, ఎల్లమ్మ స్టార్ట్ చేసి ఏంటి మనకు అవకాశం అని అడిగితే, ఉంది తమ్ముడు, ఉంటుంది కలుద్దాం మనము, రీసెంట్గా నేను ప్రొడక్షన్లో బిజీగా ఉన్నా, రీసెంట్గా కలుద్దాం ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు. అంటే ఇంకా ఉత్సాహంతో ఉన్న నెక్స్ట్ ఆ సినిమాలో కూడా చేద్దామని. బలగం వేణు గారు ఇక నుంచి ఎల్లమ్మ వేణు అవుతారేమో. ఎల్లమ్మ అంటే మనకు తెలిసిందే కదా, తెలంగాణలో ఉప్పలమ్మ ఎల్లమ్మ అనే అమ్మవార్లు ఉంటారు ఎక్కువగా. ఆ అమ్మవారికి సంబంధించిన సినిమా అయినా అది నాకు తెలియదండి, స్టోరీ గురించి అయితే నాకు తెలియదు. కాకపోతే మంచి సినిమా అవుతుంది. ఎల్లమ్మ అంటే అందరికి సెంటిమెంట్ అండి, ఊర్లో గ్రామదేవతగా ఎల్లమ్మ అంటే అందరికి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మనం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని మాత్రం వెండి తెర మీద చూడబోతున్నట్టున్నాం వేణు గారు దర్శకత్వం వహించే ఈ సినిమాలో. అవునండి. అన్న ఏంటంటే చాలా అంటే కరెక్ట్గా ఉంటాడు అన్నమాట, ప్రాంప్ట్గా ఉంటాడు. అంటే ఏ విషయంలోనైనా కలిసినప్పుడు కానీ, మేము జబర్దస్త్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఎట్లా ఉంటుందంటే చాలా హుందాగా ఉంటాడు. ముందు మనిషితోటి ఏ విషయాలైనా ఈజీగా షేర్ చేసుకుంటాడు. ఇట్లా తమ్ముడు, ఇట్లా ఒక ఫ్యామిలీతో ఎట్లా షేర్ చేసుకుంటామో, మంచి చెడు ఎట్లా వెళ్తున్నాం, ఎట్లా ముందుకెళ్తున్నాం, ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా, ఏదైనా మంచి చెడ్డ చెప్పాలన్నా, తమ్ముడు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్దామని, అట్లా నాకు చాలా చాలా హెల్ప్ అయింది అన్న పరిచయం కానీ, ఆ బలగం సినిమా కానీ. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా నాకు ఒక మెట్టు స్టెప్ ఎక్కడానికి కారణం కూడా బలగమే. ఇంటింటి రామాయణం అనే సినిమాలో మీరు పెద్ద నరేష్ గారితో వర్క్ చేశారు. అవునండి, అవును. ఆయనతో పనిచేయడం ఎలా ఉంది? చాలా ఎట్లా ఉందంటే, నేను ఫస్ట్ భయపడ్డాను సార్ తోటి వర్క్ చేయడానికే. అంటే ఎప్పటి నుంచి జంబలక్కడి పొమ్మని చాలా ఇష్టం ఆ సినిమా నాకు. అంతకుముందు నుంచి కూడా చూస్తున్నాం సార్ని చాలా సినిమాల్లో హీరోగా, ఇప్పుడు కూడా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. కానీ అంత పెద్ద గొప్ప నటుడితోటి, అంత సీనియర్ హీరోతోటి వర్క్ చేయడం అనేది నాకు కొంచెం టెన్షన్ ఫీల్ అయినా. కానీ ఒక్కసారి సీన్లోకి దిగిన తర్వాత నా టెన్షన్ మొత్తం పోయింది. ఆయన ఎట్లా ఉంటాడంటే స్కిన్ ప్రజెన్స్, మనం నేను పెద్ద ఆర్టిస్ట్ని, పెద్ద లెవెల్ అట్లా అస్సలు బిహేవ్ చేయడు. ఒక క్యారెక్టర్తో ఎలా బిహేవ్ చేస్తాడో అట్లనే బిహేవ్ చేస్తాడు. నేను ఫస్ట్ టెన్షన్ పడ్డా, కానీ చాలా ఈజీ అయిపోయింది. ఇంత ఈజీగా యాక్ట్ చేస్తున్న సార్ తోటి. ఎందుకంటే సార్ ఇచ్చిన సపోర్ట్ అట్లాంటిది అనమాట. కో ఆర్టిస్టులతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా సీన్ డిస్కస్ చేసేటప్పుడు కానీ, నేను ఒక పెద్ద సీనియర్ యాక్టర్ని అసలు ఆ ఫీలింగే ఉండదు మనకి. చాలా ఫ్రెండ్లీగా ఏం చేస్తున్నారు, మన వివరాలు కనుక్కుంటాడు, మనతో ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏం చేస్తున్నారు, ఎట్లా అంటే ఏదైనా సలహాలు ఉంటే కూడా, సార్ ఇట్లా వెళ్తున్నామంటే కూడా అట్లా కాదు, ఇట్లా వెళ్ళండి, ఇట్లా బాగుంటుంది అని చెప్తాడు. అప్పుడు మాకు చాలా ఈజీ అయింది చేయడానికి. కో ఆర్టిస్ట్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటేనే మనకు కోఆర్డినేషన్ కరెక్ట్గా కుదురుతుంది.
అది చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పైగా మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయిన తర్వాతే బలగంతో మీకు ఒక బ్రేక్ వచ్చింది. అవునండి. అంటే అప్పటిదాకా అసలు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ఒక పాత్ర కూడా మీకు దొరకలేదు. అంటే దొరికినాయి కానీ బట్ కరెక్ట్గా కొన్ని సినిమాలు ఆడలేదు, కొన్ని సినిమాలు ఇంకా రిలీజ్ కాలం కలిసి అవ్వలేదు, రాలేదు. కాలం కలిసి రాలేదు. అట్లా అంటే నా జర్నీ మొదలైంది ఏంటంటే అండి, నా జర్నీ మొదలవడానికి చాలామంది తోడయ్యారు అనమాట. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు జబర్దస్త్లో చమ్మక్ చంద్రన్ అవకాశం ఇచ్చిండు. చమ్మక్ చంద్రన్ కూడా చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఏదైనా కష్టపడిందే ఫ్రీగా ఏది రాదు తమ్ముడు, మనం ఖచ్చితంగా కష్టపడాలంటాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏమైంది? జబర్దస్త్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఎందుకు ఇష్యూస్ దూరం అయ్యారు మీరు ఏం లేదండి, జబర్దస్త్కి? ఇష్యూ ఏం లేదు. ఉమ్. నేనే బంద్ చేశాను. అంటే ఇంకా అందరికి అక్కడ స్టార్డమ్ రావాలని లేదు కదండి. సినిమా ఆర్టిస్టులు అనగానే కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా. మామూలుగా ఇప్పుడు మీకు ఒక సినిమా వచ్చింది అనుకోండి, దానికి కొంత రెమ్యునరేషన్ ఇస్తారు. మళ్ళీ ఇంకొక సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఎంత కష్టపడితేనో పెద్దవాళ్ళ కళ్ళల్లో పడతామో, ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. ఆ వచ్చిన డబ్బునే మళ్ళీ ఇంకో కొత్త సినిమా వచ్చి మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఆ పారితోషికం చేతికి వచ్చే వరకు ఈ డబ్బులనే వాడుకోవాలి. అవునండి. కష్టం కదా. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందంటే ఏదో రకంగా కళామ తల్లి ఆదుకుంటుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఇందులోనే ఇదే నమ్ముకొని వచ్చినాం, ఇదే చేస్తున్నాం, వేరే పని చేయలేము. ఎందుకంటే నిండా మునిగింది. అంటే కంప్లీట్గా ఇందులోనే చాలా సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఇంకో పని ఎలా చేస్తాం? ఇంకో పని వైపు వెళ్ళలేము. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు సర్వే అవ్వాలంటే నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్కడ 2006 మొన్న లాస్ట్ ఒక 2 years బ్యాక్ 2023లో నాకు స్లోగా సక్సెస్ స్టార్ట్ అయింది. స్లోగా ఇప్పుడిప్పుడే డబ్బులు వస్తున్నాయి, ఓకే సర్వైవల్ అవుతుంది ఇప్పుడే. కానీ ఇంతకాలం నన్ను ఎవరు బతికించారు? ఇండస్ట్రీ కదా, కరెక్ట్. కలవదల్లే కదా. బతుకుతూనే ఉన్నాను విత్ ఫ్యామిలీతోటి. ఆ హోప్ కదా. అవునండి. ఒక ఆశ అనేది ఉంటుంది, అదే నడిపిస్తూ ఉంటుందేమో. అవును. రేపు అనే దాని గురించి భయం ఉండదా అంజీ గారు? ఆశ ఉంటే చాలు కదండి. ఎందుకంటే చాలా మంది నెక్స్ట్ మన దగ్గర ఉంది, టాలెంట్ ఉంది, మనం చేయగలుగుతున్నాం, మనం ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ఎవరు రిజెక్ట్ చేయలేదు. ముందు వెళ్ళినప్పుడు నన్ను రిజెక్ట్ చేసి నువ్వు యాక్టింగ్ బాగా చేయట్లేదు ఇంకా నేర్చుకొని ఎవరు అనలేదు. నేను చేస్తున్నా, కష్టపడుతున్నా, నేర్చుకుంటున్నా, వాళ్ళు ఇచ్చే సలహాలని అవన్నీ మళ్ళీ ఓకే ఇలా అని నేర్చుకుంటున్నా, వెళ్తున్నా. కానీ కంప్లీట్ రిజెక్షన్ లేదు. ఆ హోప్ అయితే ఉంది కదండి, నేను చేస్తాను, చేయగలనని. నార్మల్గా ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తాడు, లేదంటే వ్యాపారం చేస్తాడు, లేదంటే ఇంకేదో ఉపాధి మార్గాలు ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. రేపు అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. రేపు అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు. అంటే కొన్ని నెలలు ఏళ్ల తరబడి మనం ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది కదా. అవునండి. చాలా మందికి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, వేరే పనులు చేయలేరు, సినిమాల్లోనేమో అవకాశాలు ఉండడు. అలాంటప్పుడు ఏమనిపిస్తుందండి? అనిపిస్తుంది. కాకపోతే ఖచ్చితంగా రేపు అనేది ఉంటుంది, రేపు నాకు సక్సెస్ వస్తుంది అని ఒక ఆశ ఉంటుంది కదండి. కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనం అందరం కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. ఇంటికి వెళ్ళిపోయాను, 2 years ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే అప్పుడే అవకాశాలు అందంత మాత్రము ఇక్కడ ఉండి ఎలా బతుకుతామండి. కరోనా తర్వాత థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడడం అనేది తగ్గిపోయింది. అవును. కానీ ఇంకా కొంతమందికి మాత్రం అది ప్లస్ అయింది. చిన్న డైరెక్టర్స్ కావచ్చు, చిన్న ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు వెబ్ సిరీస్లు వచ్చేసాయి. అవునండి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా అవకాశాలు పెరిగినట్టేనా? ఖచ్చితంగా పెరిగాయండి. ఒకప్పుడుతో పోల్చుకుంటే నేను 2006లో వచ్చాను కదా, అప్పుడు సిరీస్ లేవు, వెబ్ సిరీస్ లేవు, కనీసం యూట్యూబ్ కూడా లేవు, యూట్యూబ్ సిరీస్ కూడా లేవు. ఇప్పుడైతే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, ఒకప్పుడు లేకుండే. ఇప్పుడైతే నిజంగా చేద్దామని ఉత్సాహంతో వచ్చేట వాళ్ళకి మాత్రం అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళడమే. మరి మీకు ఎప్పుడు డైరెక్షన్ చేయాలని కానీ, లేదంటే ఇంకా కొత్తగా ఒక మెట్టు లేదండి, ఇంకేదైనా నేను ఎక్కాలని యాక్టింగ్ అని లేదా? వచ్చాను, ఇప్పుడే స్టార్ట్ అయింది, మళ్ళీ ఎందుకండి నాకు. ఇక్కడ ఇక్కడ నిరూపించుకోవాలనుకుంటున్నారు ముందు యాక్టర్ గానే. నిరూపించుకుందాం, యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత తెలియదు. మీ మనం హోమ్ ఏం టౌన్ చేస్తాము. కావచ్చు, చౌర్య పాఠం, ఈ 2 రిలీజ్ అయితే మళ్ళీ మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉందండి. హోమ్ టౌన్లో మంచి క్యారెక్టర్, చాలా చాలా బాగుంటుంది. సిరీస్ కూడా చాలా బాగా వచ్చింది, అద్భుతంగా ఉంది, ఫన్ ఎమోషన్ చాలా బాగుంటుంది. అట్లే చౌర్యపాఠం కూడా, చౌర్యపాఠంలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. అది కూడా ఫుల్ మంచి డార్క్ కామెడీతో ఉంటుంది. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా అయితే. April 18th రిలీజ్ అవుతుంది అది.
దానికి నిఖిల్ గొల్లమరి గారు డైరెక్టర్. మీరు ఒక సినిమాలో కానీ వెబ్ సిరీస్లో కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు జస్ట్ మీ రోల్ ఎంత అనేది అక్కడి వరకే చెప్తారు. సినిమా మొత్తం తెలిసే ఛాన్సే లేదు కదా. చాలా వరకు అంటే బిగ్ సినిమాలు నాది ఒక సీనే ఉందనుకోండి, మొత్తం స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు, కానీ ఆ సీన్ వరకే చెప్తారు. కానీ నేను అనుకుంటానంటే ఆ సీన్ వరకు చెప్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. ఆ సీన్ వరకు చెప్తే మనం ఎట్లా యాక్ట్ చేస్తాం అంటే ఆ సీన్ బిఫోర్ ఏం జరుగుతుంది, ఆ సీన్ జరిగిన తర్వాత యాక్షన్, తర్వాత ఏం జరుగుతుందని తెలిస్తేనే కరెక్ట్గా చేయగలడు. నేను అడుగుతాను లొకేషన్కి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ అడుగుతాను, ఆ సీన్ చెప్తే ఓకే, ఈ సీన్ ఓకే, ఈ సీన్ బిఫోర్ ఏం జరుగుతుంది, ఈ సీన్ తర్వాత ఏం జరుగుతుంది అది చెప్పండి, నాకు చెప్తే నాకు ఈజీ అవుతుంది, ఈ సీన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి నేను యాక్ట్ చేయగలుగుతాను అని చెప్తాను. మామూలుగా వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారా? అవునండి. సహజంగా ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ అనేది ఉంటుంది కదా. ఉంటుందండి, ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని ఆ క్యారెక్టర్ని మనం యాక్ట్ చేయాలి, కంప్లీట్గా దానికి న్యాయం చేయాలి అంటే ఆ క్యారెక్టర్ గురించి అన్నీ 360 degrees మొత్తం తెలుసుకోవాలి కదండి. అది చిన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు, కాంపౌండర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, పోయి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పి వచ్చేదే కావచ్చు, కానీ ఆ ఒక్క డైలాగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ డైలాగ్ వాడు ఎందుకు చెప్తాడు, ఏం అవసరం ఉందని చెప్తాడు, ఆ డైలాగ్ వల్ల ఏం రియాక్షన్ వస్తుంది, అది తెలుసుకుంటేనే ఈజీ, అంటే మనం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అంజీ గారు, మీరు ఇండస్ట్రీ మీద ఎంతో ఇష్టంతో ప్రేమతో వచ్చారు, కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది. ఈ టైంలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో మాటలు పడి ఉంటారు. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళే అంటారు, ఎందుకురా ఇండస్ట్రీ చుట్టూ అంతా తిరుగుతున్నావు, ఒక్క అవకాశం లేదు అని. ఆ తర్వాత బలగంలో మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నారండి? అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అట్లా ఒక 10-15 years కంటిన్యూ అయ్యేసరికి ఓకే. అంటే వాళ్ళకి నేను ఎప్పుడు ఆర్థికంగా కానీ ఎప్పుడు వాళ్ళకి డౌన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఓకే, కొంచెం అప్పుగా కొంచెం హై వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళ భయం, వాళ్ళ బాధ. బట్ ఓకే, ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? రాకండి అని చెప్తారా? వచ్చేయండి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి రాకండి అంటారా? అని నేను ఎందుకు చెప్తానండి, అంటే తెలుసు కదా ఇక్కడ ఉండే కష్టాలు, కష్టాలు తెలుసు, ఆటుపోట్లు. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, కానీ నేను ఒకటే చెప్తా, అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మంచి నాలెడ్జ్తోని రండి అంట. అంటే ఒక యాక్టర్గా రావాలన్నా, డైరెక్టర్గా రావాలన్నా, రైటర్గా రావాలన్నా, అంటే ఇప్పుడు అంటే చాలామంది అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది, ఇప్పుడు మొత్తం మన చేతుల్లోనే ప్రపంచం మొత్తం ఉంటుంది, ఇప్పుడు చాలా చాలా టాలెంటెడ్, చాలా అన్నీ తెలుసుకొని వస్తున్నారు, అన్నీ తెలుసుకొని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటాము, వాళ్ళన్నిటి గురించి అవగాహనతోనే వస్తున్నారు. అయినా ఎందుకు చెప్తున్నానంటే అన్నిటి మీద అవగాహన ఉండాలి అంట, ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రావాలి. నాలెడ్జ్ లేకుండా సినిమాలు చూసి కొంతమంది యాక్టింగ్ నేర్చుకుంటుంటారు, అంటే సినిమాలు చూసి రైటింగ్ చేస్తుంటారు, సినిమాలు చూసి ఓహో అలాంటి యాక్టింగ్ చేయాలనుకుంటారు. అంటే అలాంటి యాక్టింగ్ కాకుండా నీ ఓన్ స్టైల్ రావాలంటే నీకు కొంత నాలెడ్జ్ ఉండాలని చెప్తాను నేను. ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్స్ ఉండాలి. మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఉండరు. మన కష్టాన్నే నమ్ముకోవాలి. మీకు సాయం చేసి మిమ్మల్ని నమ్మి నిలబెట్టిన వాళ్ళంటూ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నా, నాకు ఫస్ట్ ఇంట్లో యాక్టర్ ఉన్నాడు అని ఒక చిన్న డెమో నాకు గుర్తింపునిచ్చిందండి. అదేంటంటే మెయిల్ అనే సినిమా ఆహాలో ఉంటుంది. ఆ సినిమా డెమో నాకు ఓకే, ఇప్పుడు ఎవరైనా గుర్తింపు రావాలి కదండి, వీడు చేయగలడు, వీడి దగ్గర టాలెంట్ ఉంది అని ఎవరైనా అవకాశం ఇస్తేనే రావాలి. కానీ మెయిల్ డెమో ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. దానికి ఉదయ్ గురాల గారు డైరెక్టరు. మెయిల్ సినిమా అలా ఆహాలో ఉంటుంది, దానికి నేను డెమో చేశాను. ఆ డెమో తోటి నాకు మంచి గుర్తింపు వచ్చింది. నిజంగా ఈ వేదిక ద్వారా ఉదయన్నకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నానంటే ఆ డెమో లేకుంటే నేను వీడు చేయగలడు, వీనికి క్యారెక్టర్లు ఇవ్వచ్చు అనే నమ్మకం ఆ డెమో ద్వారానే వచ్చింది అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బలగం వేణన్నకి చాలా చాలా రుణపడి ఉంటాను అనమాట. నెక్స్ట్ నాకు ఒక బలం చేసింది చిన్న క్యారెక్టర్ అయినా చాలా గుర్తింపు వచ్చింది ఆ సినిమాకి, నేను చేసిన క్యారెక్టర్కి. నెక్స్ట్ బలగం వేణన్నకి. తర్వాత నేను ఒక సినిమా చేశానండి హీరోగా, భీమదేవరపల్లి బ్రాంచ్. ఇప్పుడు అప్పటికి ఈ బలగం సినిమా కానీ ఇవన్నీ తెలీదు. అంటే భీమదేవరపల్లి బ్రాంచ్ చేసేటప్పటికి ఈ సినిమాలు లేవు, నేను అప్పుడే చేశాను. అప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు
రమేష్ చెప్పాల గారు. ఆ సినిమాలో నన్ను మెయిన్ లీడ్గా అనుకుని ఒక సినిమా తీశారు. బలగం తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, ప్రైమ్లో ఉంది. అది నిజంగా నిజంగా ఖచ్చితంగా రుణపడి ఉంటా సార్కి. ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా మహిళ కదా? అవునండి, అవును, కీర్తిలత గారు. కీర్తిలత గారు, ఆవిడ ఇంటర్వ్యూ నేను చేశాను. రమేష్ BRS చెప్పాలి గారు. నాయకురాలు. ఎందుకంటే రమేష్ అంటే గాడ్ ఫాదర్స్ అంటే వీళ్ళందరూ నా గాడ్ ఫాదర్స్ అండి, రమేష్ చెప్పాలి గారు. అట్లాగే ఆ సినిమాని చాలా దగ్గరుండి వెనక్కుండి ప్రమోట్ చేసి ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వడానికి ప్రధాన కారణం రచ్చరవన్న. నాకు చాలా కాలం నుంచి తెలుసు అన్న, నాకు ఏ సలహా ఉన్నా ఎలాంటి హెల్ప్ ఉన్నా అన్న అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి అన్న ఇది ప్రాబ్లం ఉందంటే తమ్ముడు రెస్పాండ్ అవుతాడు. అంటే ఎనీ సలహా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇండస్ట్రీలో నాకు ఒక మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, ఏ హెల్ప్ అయినా ఏ టైంలో చేయడానికైనా రచ్చరవన్న. అట్లా ఇంకా ఇప్పుడు నన్ను నమ్మి ఇంటింటి రామాయణం సినిమాతోటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ సీనియర్ నరేష్ గారితో, రాహుల్ రామకృష్ణ గారితో, చాలామంది సీనియర్ నటులతో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానంటే అప్పటి కూడా ఈ సినిమాలు ఏం రాలేదు. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సురేష్ నారెడ్ల. నిజంగా ఆయన కూడా రుణపడి ఉంటా. అట్లాగే చౌరపాటంలో కూడా ఫుల్ లెంత్ రోల్ చేసిన. అట్లాగే నిఖిల్ గొర్రమరి గారికి. అంటే ఇట్లా చాలామంది నన్ను కేవలం నా బ్యాక్గ్రౌండ్ కాకుండా కేవలం నా యాక్టింగ్ నన్ను నమ్మి మాత్రమే క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటా. మీరు నటించిన హోమ్ టౌన్, చౌర్యపాఠం ప్రాజెక్ట్స్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీకు కూడా దీని ద్వారా అనేక అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.